లొకేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి నా మైండ్గా లేదు. నేను దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నా. వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఒకటే టెన్షన్. చివరాఖరికి ధైర్యం చేసుకొని నైట్ 11:50 అక్కడికి వెళ్ళాను భయ్య. ఎందుకంటే 12:11 నాకు ఫోన్ కాల్ వస్తుంది కదా. 11:50 నేను అక్కడ చేరుకున్నాను. నేను మెల్లగా లోపలికి తలుపు తీసుకుని వెళ్ళాను. మొత్తం పాడుపడిపోయిన వీళ్ళు, బూజు పట్టేసి గబ్బిలాలు, పురుగులు. నాకు అసలు భలే భయం వేసింది భయ్య. చివరాఖరికి నేను టార్చ్ ఓపెన్ చేసి మొత్తం చూసా. గోడ మీద 1 to 13 లెటర్స్ రాసున్నాయి. 13వ అక్షరం కింద ఎండిపోయిన రక్తపు మరక ఒకటి ఉంది ఫ్రెండ్స్. టార్చ్ లైట్తో మొత్తం ఎతకడానికి ట్రై చేశాను. ఫ్లోర్ మీద సగం పడిపోయిన ఫోటో దొరికింది నాకు. ఆ ఫోటో ఒక అమ్మాయిది. దాని వెనకాల ఒక పేరు రాసుంది. ఆ పేరే అన్నయ్య. మళ్ళీ నా ఫోన్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. కాల్ 3 ఇన్కమింగ్ అని. ఈసారి చాలా క్యూరియాసిటీతో లిఫ్ట్ చేశా. అయితే లిఫ్ట్ చేయగానే ఒకటే వాయిస్, నేను ఇక్కడే చనిపోయా, నువ్వే చూసావు కదా అంటుంది. నా బాడీ షివర్ అయిపోతుంది. నా హార్ట్ బీట్ ఆగిపోయినంత పని అయింది. ఎందుకో తెలుసా, ఆ ఫోన్లో వినిపిస్తున్న వాయిస్ నా పేరు చెప్తుంది, మహి అని. డోర్ బయట అడుగుల శబ్దాలు నాకు వినిపిస్తున్నాయి. పరిగెత్తుకుంటా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. నాకు చెమటలు పట్టేసినాయి భయ్యా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.